రచయితగా తనవైన పంచ్ డైలాగ్స్ తో టాలీవుడ్ ను షేక్ చేశాడు. అనంతరం దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలో మంచి విజయం అందుకున్నాడు. రెండో చిత్రంతో సినిమా ఎలా ఉండాలో చూపించాడు. వేసిన ప్రతి అడుగుని తనకు తానుగా మలుచుకున్న ఆ తెర వెనుక నాయకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. జూలైతో కెరీర్లో మరో మెట్టు పైకెక్కిన ఈ దర్శకుడి స్టైల్ కొందరికంటే భిన్నంగా అందరికీ అందేలా ఉంటుంది. నిన్ను వదిలి వెళ్ళలేనురా, తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి గొడవ చేసినట్టు అలా మాట్లాడతావేంటి మధు? స్కూల్కి వెళ్తే సాయంత్రానికి తిరిగి వస్తాం, కానీ నేను వెళ్తే సంవత్సరానికి ఓసారి కూడా రాలేను తెలుసా? ఇప్పుడు ఇలాగే మాట్లాడతావు, పెళ్ళైతే అన్నీ మర్చిపోతావు. ఎప్పుడో ఫోన్ కాల్, ఓ ఉత్తరం, ఓ గ్రీటింగ్ కార్డ్, ఓ బర్త్డే గిఫ్ట్, మెల్లగా అవి తగ్గిపోతాయి, తర్వాత ఆగిపోతాయి. నీ ఫ్యామిలీ, నీ లైఫ్, నీ వాళ్ళు, నీ బిజీలోనే ఉండిపోతావు. ఎంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నావురా నువ్వు? నిజం దారుణంగానే ఉంటుంది మధు. నీకు బాధగా లేదా? నేను వెళ్ళిపోతున్నానంటే నీకు ఏడుపు రావట్లేదు? నేను బెంగళూరు వెళ్ళినప్పుడు ఓ వారం రోజులు ఉండలేకపోయావు, అలాంటిది నేను మళ్ళీ ఎప్పుడు వస్తానో ఎప్పుడు కలుస్తానో తెలియకుండా వెళ్ళిపోతుంటే నీకు బాధగా లేదు? అప్పుడు నువ్వు వస్తావని తెలుసు కాబట్టి వెయిట్ చేశాను. నువ్వెప్పుడు వస్తావో తెలియనప్పుడు వెయిట్ చేసే లాభం. మాటల రచయితగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన త్రివిక్రమ్ కొత్త తరహా సంభాషణలతో సరికొత్త ట్రెండ్ కు నాంది పలికాడు. స్వయంవరం, చిరునవ్వుతో, మన్మధుడు, మల్లీశ్వరి, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. త్రివిక్రమ్ మాటల వల్లే ఆ సినిమాలు అంత పెద్ద హిట్ అయ్యాయి అనడంలో సందేహమే లేదు. అమ్మాయి తెల్లగా ఉంటదా సార్? ఎలా కనిపెట్టావురా? లేకపోతే మీరు ఇంత ఖర్చు పెట్టి ఫెయిర్ అండ్ లవ్లీ ఎందుకు కొంటారండి? నీతో ఇదేరా ప్రాబ్లం. సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళిపోతా. ఎందుకు మళ్ళీ నాతో మాట్లాడట్లేదు? నేనేం తప్పు చేశాను? ఏం కావాలి సార్? తర్వాత నువ్వు అనంతే నిన్ను యువరాణిలాగా చూసుకుంటాను. రోజు సాయంత్రం 3 మల్లెపూలు, వారానికి సినిమా. వారం రోజు నుంచి తిరుగుతుంటే 5 నిమిషాలు టైం ఇచ్చిందా? ఏ వెయిట్ చేయలేవా? చచ్చిపోతావా? ఇప్పుడేం చెప్పక్కర్లేదు, టేక్ యూర్ ఓన్ టైం. రేపు సాయంత్రం వస్తాను, బాగా ఆలోచించుకొని ఎస్ అని చెప్పు. రే, ఇక్కడ 2 కూర్చున్నారు, వాళ్ళు తింటారా దావుతారా అడగక్కర్లేదా? ఉద్యోగం చేస్తున్నావా, అటు ఇటు వాకింగ్ చేస్తున్నావా? వెళ్ళి 2 కాఫీలు ఇస్తావా? అవతల గదిలోకి వచ్చేప్పుడు డోర్ నాక్ చేయడం మేనర్స్ తెలీదా? నా రూమ్ అనుకున్నాను. నువ్వు పెద్ద ఎలిజబెత్ రానివని హోటల్ మొత్తం ఇచ్చేస్తారు నీకు. అసలు నిన్ను కాదు, కనెక్టింగ్ రూమ్స్ ఇచ్చినందుకు ఆ లవంగా అనాలి. వాణి తర్వాత అనొచ్చు, ముందు టవల్ కట్టుకో, చూడలేకపోతున్నావు. మాటల రచయితగా తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్న త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారాడు. తండ్రి కూతుళ్ల బంధానికి కొత్త అర్థాన్నిచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. టాలీవుడ్ కు మరో విషయమున్న దర్శకుడు దొరికాడని అందరి నోటా పలికించాడు. కోపం తగ్గిందా? తిట్టడం, సారీ చెప్పడం నీకు అలవాటేగా. ఈసారి మాత్రం సారీ చెప్పడానికి రాలేదు అంజలి. మరి ఆ రోజు నా కోపానికి ఒక కారణం ఉందని చెప్పడానికి వచ్చాను. మరి భోజనాల సంగతి ఏం చేద్దామండి? మేమంతా రేపు ఉపవాసం ఉంటున్నామండి. ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం అంజలి. ఇప్పుడు టైం లేదా? ఓపిక లేదు. పొద్దునుంచి ఫుడ్ లేదు, బండిలో పెట్రోల్ లేదు, జేబులో డబ్బు లేదు, పరిస్థితి ఏం బాలేదు. నువ్వు ఒక 1000 ఉంటే అడ్జస్ట్ చేస్తే నీకు హైదరాబాద్ వెళ్ళగానే ఇచ్చేస్తాను, ప్రామిస్. నా కోసం ఇంత కష్టపడి అన్నవరం వస్తే నీ ప్రేమని డబ్బుతో వెలకట్టమంటావా రిషి? చోకేస్తే నవ్వే ఓపిక కూడా లేదు. ఒక్కసారి అని చూడు. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తామండి. వచ్చినప్పుడల్లా వ్రతం చేయిస్తామండి. వ్రతం చేయించడం చాలా ముఖ్యం కదండి. యాక్చువల్ గా నాకు వ్రతం కన్నా ప్రసాదం ఇష్టం. వదిలితే ప్లేట్లు స్పూన్లు కూడా తినేసిలా ఉన్నాడు. ప్లీజ్. నువ్వే నువ్వే తర్వాత ప్రిన్స్ మహేష్ తో త్రివిక్రమ్ తెరకెక్కించిన అతడు టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ కు నాంది పలికింది. హీరోయిజాన్ని కొత్త తరహాలో చూపించి అగ్రస్థానానికి ఎదిగాడు. చూసిన వాళ్లంతా హాలీవుడ్ సినిమా చూసినట్టు ఉందంటూ ఈ దర్శకుడిని ప్రశంసల్లో ముంచెత్తారు. ఆయనకు బ్రాండ్ ఇమేజ్ కట్టబెట్టింది అతడే. నిజం చెప్పకపోవటం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం మోసం. నేను పార్థుని అబద్ధం చెప్పాను, నేనే పార్థు అవ్వాలని మోసం చేయలేదు. అందుకే ఎవరు అనుమానించినా భరించాను, ఎవరు అవమానించినా సహించాను, ఎవరు ప్రేమించినా తలంచాను. నువ్వు నిజం చెప్పకపోతే ఒరిజినల్ క్యాసెట్ సిబిఐకి ఇస్తాను. ఎంత కావాలి? ఏం కావాలని అడుగు బాజిరెడ్డి. ఆ రోజు నాతో మాట్లాడాక ఇంకెవరితోనో మాట్లాడు. వాళ్ళెవరు, ఏం మాట్లాడు? సైలెంట్గా ఉండటానికి ఇది లైబ్రరీ కాదు బాజిరెడ్డి. మాట్లాడు. ఆఖరి సార్ అడుగుతున్నాను బాజిరెడ్డి, అప్పటికి చెప్పకపోతే నువ్వు నన్ను చూడాల్సి వస్తుంది. నీకు తెలుసు, నన్ను చూశాక ఇంకేం చూడటానికి నువ్వు ఉండవు. చూస్తావా? చెప్తావా? చెప్తాను.
2 వరుస హిట్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ రూపొందించిన కామెడీ ఎంటర్టైనర్ జల్సా ప్రేక్షకులకు మంచి మజానిచ్చింది. ఈ సినిమాతో తాను ఒకే తరహా చిత్రాలకు పరిమితం కాలేదని చాటి చెప్పాడు దర్శకుడు. హ్యాట్రిక్ విజయాలతో టాప్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఓసారి వస్తావా? అర్జెంటా ఇంపార్టెంటా? సీరియస్. సీరియస్ ఓ ఆసనం ట్రై చేశాను, అది ఎలా ఇప్పాలో తెలియడం లేదు. ఎలా ఇచ్చారా? ఏదో అలా కలిసి వచ్చింది. మొత్తం అన్ని పాటలు తిప్పాలి కదరా? దాని బదులు తలొకటి తిప్పేస్తే సరిపోతుంది కదా. ఇద్దరు కలిసి చంపేస్తారా? మీ నాన్న డబ్బులున్నా ఉండాలి. ఈ బ్రెయిన్ తో డిగ్రీ అవ్వాలంటే మినిమం కోటీశ్వరుడు అయి ఉండాలి. 3 వరుస విజయాల తర్వాత త్రివిక్రమ్ సినిమాలపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ దర్శకుడే ఓ బ్రాండ్ గా మారిపోయాడు. అలా భారీ అంచనాలతో విడుదలైన ఖలేజా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. పైపెచ్చు ఎక్కువ సమయం తీసుకుంటాడనే విమర్శలు ఎదురొచ్చాయి. త్రివిక్రమ్ మాటలకే అన్నారు కూడా. నాకు అతన్ని చూస్తే భయం వేసింది. అల్లూరి సీతారామరాజు ఫ్రీడమ్ ఫైట్. ప్రతి యాదవకి నా పేరుతోనే ప్రాబ్లమా? సెక్సీగా ఉన్న సుబ్బు ప్యాంటీసులు మర్చిపోయారా?